గాలివీడు మండలంలోని బోరెడ్డిగారిపల్లి వద్ద గత 2 రోజుల క్రితం కళాకారుడు సత్యన్న అలియాస్ వెంకటరమణ హత్య కేసులో ముద్దాయిలు A1 తండ్రి వెంకటరమణారెడ్డి, A2, A3 కుమారులు శివశంకర్ రెడ్డి, రామాంజనేయులు రెడ్డిలను గరుగుపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని బోరెడ్డిగారిపల్లి గ్రామ కస్బాలో పెద్దకర్మ సందర్భంగా కీచకవధ వీధి నాటకం ప్రదర్శించారు. ఆ సందర్భంలో వెంకటరమణారెడ్డి కీచకుని పాత్ర పోషించగా తలారి పాత్రలో సత్యన్న అలియాస్ వెంకటరమణ పోషించారు. నాటకం ప్రదర్శించే సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ మొదలైంది. ఈ గొడవ విషయంలో గ్రామంలో ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. ఇరువురి మధ్య వాగ్వాదం హెచ్చుమీరి నాటకం మధ్యలోనే ఆపేశారు. ఈ క్రమంలో సత్యన్న రమణారెడ్డిలు తిరుగు ప్రయాణమై బోరెడ్డిగారిపల్లి బస్టాప్ వద్దకు రాగానే కోపం పెంచుకున్న వెంకటరమణారెడ్డి సత్యన్న తలపై బండరాయితో బలంగా కొట్టడంతో సత్యన్న అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ముద్దాయి వెంకటరమణారెడ్డి తన కుమారులకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. తమ సొంత ఆటోలో సత్యన్న మృతదేహాన్ని వేసుకుని సమీపంలోని మంగళపల్లి గుట్ట వద్ద పడవేసినట్లు, ఈ హత్యను తామే చేసినట్లుగా ముద్దాయిలు డీఎస్పీ ఎదుట అంగీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ కేసును ఛేదించిన లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి, ఎస్ఐ రామకృష్ణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.